నాయుడు గారు, మరి మొదటి వంటకం చాలా బాగుంది, మరి సెకండ్ వంటకం ఏంటి? కాశ్మీర్ గోబీ అండి. కాశ్మీర్ గోబీ, దానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, హంకర్డ్, బాదం పేస్ట్, నెయ్యి, పచ్చిమిరపకాయల పేస్ట్, సోమ్ పౌడర్, కాశ్మీరీ చిల్లీ, అల్లం వెల్లిపాయ ముద్ద, గరం మసాలా పౌడర్, ఉప్పు, సోయా ఆకు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చేద్దామండి. ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి. సో కాశ్మీర్లోనే ప్రతి వంటకంలోకి నెయ్యి వేస్తారు కాబట్టి దీంట్లో కూడా అదే స్టార్ట్. మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వెళ్ళారా సార్? వెళ్ళలేదా? అంటే మరి కాశ్మీర్ వంటకాలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? కాశ్మీర్ నేను చాలా హోటల్లో పనిచేశాను. చాలా హోటల్లో పనిచేసేటప్పుడు చాలా ప్రదేశాలు అక్కడ టచ్ అయింది అనమాట. సో అట్లా వేడైన తర్వాత దీనికి కూడా ముందుగా తయారు చేసేటప్పుడు, ఈ ఐటమ్ తయారు చేసేటప్పుడు ముందుగా బాదం పేస్ట్ చేసుకోవాలి. అది ఒక్కటే, మిగతా అన్ని చాలా ఈజీ దొరికే. ఉడికించిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటే బాదం పేస్ట్ తయారైపోతుంది. తర్వాత ఇది సోంపు పౌడర్ ఏంటంటే మనకి సోంపు అంటే మనం తిన్న తర్వాత తీసుకుంటాం. అవును, వాళ్ళు ఏంటంటే కుకింగ్ లో యూజ్ చేస్తారు. దాన్ని కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటే మంచి వాసన, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది ఇంట్లో. ఇది ఒకటి. మూడోది ఏంటంటే కర్డ్. మనం రాత్రి తోడెట్టుకున్న పెరుగుని ఏం చేస్తామంటే ఒక పల్చని క్లాత్లో, మష్రూమ్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది, లేదంటే సన్నని జల్లీల్లో అది పెరుగు వేసుకున్న తర్వాత అది వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. అట్లా ఒక 2-3 అవర్స్ మనం బయట పెట్టుకుంటే అది పెరుగు ఏమవుతుందంటే స్పూన్ ఇవ్వండి ఇలాగా గడ్డలాగా ఉంటుంది అనమాట. వాటర్ ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే లిక్విడ్ వద్దు అని అంటే ఇది యూజ్ చేయరు యాక్చువల్లీ. కర్డ్ వాటర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇట్లా వేడి అయిన తర్వాత కాశ్మీరీ చిల్లీని రెండు ముక్కలు వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ 1 స్పూన్. ఓకే. ఇట్లా పచ్చివాసన పోయిన తర్వాత బాదం పేస్ట్. సో బాదం పేస్ట్ అనేది మనకి ఈ 2 వంటకాల్లో మనం ఉపయోగించుకున్నాము. అంటే జనరల్గా అన్ని వంటకాల్లోకి బాదం పేస్ట్ అనేది ముఖ్యంగా ఉంటుంది. బాదం కొన్ని దాంట్లో జీడిపప్పు యూజ్ చేస్తారు, కొన్ని దాంట్లో పిస్తా యూజ్ చేస్తారు. వాళ్ళ ఫుడ్ ఎక్కువ నట్స్, డ్రై నట్స్ లాంటివి. సో ఇట్లా కొంచెం బాదం ఫ్రై అయిపోయిన తర్వాత కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వేసుకొని దీని తర్వాత కాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత అట్లా ఒక 2 మినిట్స్ కొంచెం తడికి ఇది కొంచెం ఉడుకుతుంది. ఓకే. చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అయ్యి ఫీల్డ్లోకి రావాలి అని? అవునండి, 20 years నుంచి నేను ఇదే ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత హంకర్డ్. సో ఇట్లా వేయాలండి. అవును. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ అయిపోయిందండి. మూతద్దాం. తర్వాత ఉప్పు తగినంత వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక కారం సరిపడినంత, ఒక స్పూన్ సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు సోంపు పౌడర్. సోంపు పౌడర్ అండి ఎక్కువ వాడతారు కాశ్మీరీలో. అంటే ఒక మంచి టేస్ట్, అది స్వీట్నెస్ కూడా ఇస్తుంది అన్నారు కదా, వాసన వస్తుంది. దాన్ని లైట్గా రోస్ట్ చేసుకొని కాస్త మనము ఆటోమేటిక్గా అది మనకి పొడి పొడిగా అయిపోతుంది, మంచి పౌడర్ లాగా. రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే వేసుకోవాలి. ఓకే. సో కాలీఫ్లవర్ కూడా కుక్ అయిపోయిందండి. ఇది నెక్స్ట్ గరం మసాలా పౌడర్. గరం మసాలా కొంచెం తీసుకున్నారు కదా, ఒక హాఫ్ స్పూన్.
స్లో చేసేయండి. ఆ తర్వాత సోయా ఆకు ఇది వేసుకుని ఓకే ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేయండి. ఎందుకంటే సోయా ఆకు ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, జస్ట్ కలర్ కూడా బాగుంటుంది. పొయ్యి ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటాం. సరిపోలేండి. సో దీనికి గార్నిష్ అలాంటివి ఏం యూస్ చేస్తారు? క్రీమ్ అండ్ సోయా ఆకు వేసుకుంటే సార్. క్రీమ్ ఎట్లా ఉంది? క్రీమ్ కొద్దిగా సోయా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. అంతేనండి, కాశ్మీరీ గోబీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పండి. సో ఇది దేంట్లో బాగుంటుంది యాక్చువల్లీ? ఇది రైస్తో బాగుంటుంది, చపాతీ రోటీతో బాగుంటుంది. ఇదండి కాశ్మీరీ గోబీ. టేస్ట్ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఓకే, దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. కాశ్మీరీ గోబీ, దీనికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్, హంగ్ కర్డ్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పౌడర్, సోయా, సోమ్ పౌడర్, కాశ్మీరీ ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాదాం పేస్ట్, నెయ్యి. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కాశ్మీర్ ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాదాం పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత హంగ్ కర్డ్ వేసి 2 మినిట్స్ పాటు మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత ఉప్పు, గ్రీన్ చిల్లీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సోమ్ పౌడర్, గరం మసాలా, సోయాబ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓ సర్వింగ్ బౌల్ లో తీసుకొని ఫ్రెష్ క్రీమ్ సోయాబ్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కాశ్మీరీ గోబీ తయార్. నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్. మంచి కాశ్మీరీ స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేశారు. అంటే 2 డిఫరెంట్ వంటకాలు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇదండి ఇవాళ ఎక్సో మీ ఇంటి వంట. రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మరికొన్ని కాశ్మీర్ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.